కడప జిల్లా రాయచోటిలో వైసీపీ అధినేత జగన్ మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. రైతుల దగ్గర నుంచి ఆలోచనలన్నీ కూడా విన్నప్పుడు రైతు బాగుండేదాని కోసం కోరుకునేది ఏమిటి అంటే సాగు బాగు జరగాలని, సాగు బాగా జరిగిన తర్వాత తాను పండించిన పంటకు గిట్టుబాటు ధర రావాలి అని. ఈ ప్రాంతంలో అయితే మన రైతులైతే వెలుగొల్లు, శ్రీనివాసపురం, జరికోనలకు కృష్ణా జలాలు హంద్రీనేవ నుంచి కూడా రావాలి అని చెప్పి కోరుకుంటారు. ప్రభుత్వం దగ్గర నుంచి వీళ్ళంతా కూడా ఆశించేది ఏమిటి అనంటే పెట్టుబడుల కోసం ప్రభుత్వం సహాయం చేయాలి అని ఆశిస్తారు. ప్రభుత్వం పెట్టుబడులు తగ్గించాలి అని ఆశిస్తారు. తాను పండించిన ఆ పంటలకు గిట్టుబాటు ధరలకు గ్యారంటీ కల్పిస్తూ ప్రభుత్వం ముందుండి సహాయం చేయాలి అని చెప్పి ఆరాటపడతారు. కానీ ఇవాళ ఆ పరిస్థితి లేదు. నా పాదయాత్రలో ఆ ప్రతి రైతు ఆవేదన చూశా, ఆ ప్రతి రైతు ఆందోళన విన్నాను. ఆ రైతన్నలకు ఆ కష్టాన్ని తీర్చడానికి మీ అందరికీ కూడా నేను భరోసా ఇస్తా ఉన్నాను. మీ బాధలు నేను విన్నాను, మీ కష్టాలను నేను చూశాను. మీకు నేనున్నాను అని చెప్పి ప్రతి రైతన్నకు నేను ఇవాళ హామీ ఇస్తా ఉన్నాను. జనాభాలో 50% పైసలకు మంది మహిళలే, అక్క చెల్లెమ్మలే. ఆ అక్క చెల్లెమ్మలు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుంది. ఆ అక్క చెల్లెమ్మల ముఖాన్ని చిరునవ్వు ఉంటే కుటుంబాలు బాగుంటాయి. ఆ కుటుంబాలు బాగుంటే రాష్ట్రం కూడా బాగుండే పరిస్థితి వస్తుంది. ఈ రాష్ట్రంలో 93 లక్షల మంది పొదుపు సంఘాల్లో ఉన్న అక్క చెల్లెమ్మలు ఉన్నారు. వీరంతా కూడా సంతోషంగా ఉంటే ఆ కుటుంబాలు సంతోషంగా ఉంటాయి, రాష్ట్రం మొత్తం సంతోషంగా ఉండే పరిస్థితి ఉంది. 5 సంవత్సరాలుగా మోసపోయిన ఈ అక్క చెల్లెమ్మల బాధలు నేను విన్నాను, వాళ్ళ ఆవేదనను నేను విన్నాను. వాళ్ళందరికీ కూడా ఈ వేదిక మీద నుంచి నేను మాట ఇస్తున్నాను, నేను ఉన్నాను అని చెప్పి అక్క చెల్లెమ్మలందరికీ కూడా నేను ఇవాళ చెప్తా ఉన్నాను. ఆడపిల్లలు బయటికి వెళితే భద్రత ఉంటుంది అని అనుకుంటే ఏ కుటుంబమైనా సంతోషిస్తుంది. కానీ ఇవాళ నా పాదయాత్రలో నేను కథలు విన్నాను, అక్క చెల్లెమ్మలు పడిన బాధలు విన్నాను. మొదటి సంతకంతోనే బెల్ట్ షాపులు రద్దు చేస్తాను అని చెప్పిన ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు బెల్ట్ షాపులు రద్దు చేయకపోగా ఇంతకుముందు గ్రామాలలో ఒక బెల్ట్ షాప్ ఉంటే ఇవాళ గ్రామాలలో ఏ చిల్లర దుకాణంలో కూడా మందమ్మే కార్యక్రమాలు ఇవాళ గ్రామాలలో జరుగుతూ ఉన్నాయి. గ్రామాలలో ఇది వరకు ఒక బెల్ట్ షాప్ ఉంటే ఈ చంద్రబాబు నాయుడు గారి హయాంలో ప్రతి గ్రామంలోనూ 3-4 బెల్ట్ షాపులు తయారై ఆడవాళ్ళు 7 దాటితే ఇంట్లో నుంచి బయటికి వెళ్ళాలి అంటే భయపడతా ఉన్న పరిస్థితుల గురించి అక్క చెల్లెమ్మలు చెప్తా ఉన్నప్పుడు ఆ అక్క చెల్లెమ్మల ఆవేదన నేను విన్నాను, ఆ అక్క చెల్లెమ్మలు చెప్పిన మాటలను నేను విన్నాను, వాళ్ళ కష్టాలను నేను చూశాను. కాబట్టి వాళ్ళందరికీ కూడా ఈ వేదిక మీద నుంచి నేను చెప్తా ఉన్నాను, నేనున్నాను మీకు తోడుగా అని చెప్పి అక్క చెల్లెమ్మలకందరికీ కూడా చెప్తా ఉన్నాను. ఫీజులు కట్టలేము అనే పరిస్థితి కనుక ఉంటే పిల్లలు చదువులకు దూరం అవుతారు. ఫీజులు కట్టవలసిన పరిస్థితి వస్తే ఆ ఫీజులు కట్టడం కోసం ఇంట్లో తల్లిదండ్రులు ఆస్తులు అమ్ముకునే పరిస్థితి ఉంది అని అంటే ఆ పిల్లలు చదువులకు దూరం అవుతారు. రాష్ట్రంలో ఇవాళ
ఆ చదువులు చదువుకోలేక, ఆ లక్షల్లో కూడిన ఫీజులు కట్టుకోలేక మధ్యలోనే చదువులు ఆపేస్తున్న పిల్లలను చూశా. ఆ చదువుల కోసం అప్పులు చేస్తా ఉన్న ఆ తల్లిదండ్రులను చూశా. వారి బాధలు విన్నా, వారి కష్టాలను చూశా. ఆ ప్రతి తల్లిదండ్రికి, ఆ చదువాలని ఆరాటపడతా ఉన్న ప్రతి పిల్లాడికి ఇవాళ నేను చెప్తా ఉన్నాను, మీ కష్టాలను నేను చూశా, మీ బాధలు నేను విన్నా. ఇవాళ ఈ వేదికపై నుంచి మీ అందరికీ భరోసా ఇస్తా ఉన్నాను, నేనున్నాను మీకు తోడుగా అని చెప్పి ఇవాళ మీ అందరికీ కూడా నేను భరోసా ఇస్తా ఉన్నాను. చదివించిన చదువులకు ఉద్యోగాలు రావడం లేదు, చదువుకున్నారు ఉద్యోగాలు లేవు. కాస్తో కూస్తో ఉద్యోగాలు వచ్చే అవకాశం ఆ ప్రత్యేక హోదాతో వస్తుంది అని అనుకుంటే ఆ హోదా కూడా తాకట్టు పెట్టిన పరిస్థితి. ఉద్యోగాలు రాక గవర్నమెంట్లో 2,30,000 పైచిలకు ఉద్యోగాలు ఖాళీగా ఉన్నా గవర్నమెంట్ ఆ ఉద్యోగాలు నోటిఫై చేయదు, ఆ భర్తీ చేయదు. ఆ ఉద్యోగాల కోసం పిల్లలు ట్రైనింగ్ కోసం, కోచింగ్ కోసం వెళ్ళి వేలకు వేలు తగలేస్తున్న పరిస్థితులను నేను చూశా. డిగ్రీలు చదువుకున్నారు, ఉద్యోగాల కోసం ఎదురు చూస్తా ఉన్నారు, ఉద్యోగాలు దొరకవు, లేవు. పక్క రాష్ట్రాలకు పోవాల్సిన పరిస్థితి, పక్క దేశాలకు కూడా పోవాల్సిన పరిస్థితి. ఇదే జిల్లాలో పక్కనే కడప స్టీల్ ఫ్యాక్టరీ కడతారేమో అని చెప్పి ఆశగా ఎదురు చూశారు. ఆ కడప స్టీల్ ఫ్యాక్టరీ కట్టి ఉంటే ఆ ఒక్క స్టీల్ ఫ్యాక్టరీలోనే దాదాపుగా 10,000 మంది పైచిలకు ఉద్యోగాలు ఆ ఒక్క స్టీల్ ఫ్యాక్టరీలోనే వచ్చి ఉండేటివి. రాష్ట్ర వ్యాప్తంగా ఇదే పరిస్థితి, రాష్ట్ర వ్యాప్తంగా ఇదే పరిస్థితి. కొత్త పరిశ్రమలు రావు, పాత పరిశ్రమలు వరుసగా మూతపడతా ఉన్న పరిస్థితి. గవర్నమెంట్ ఉద్యోగాలు నోటిఫై చేయరు. పిల్లలకేమో ఉద్యోగం గ్యారంటీ అన్నారు, ఉద్యోగం ఒకవేళ ఇవ్వకపోతే నెల 2,000 రూపాయలు ఇస్తాము అని చెప్పారు. 5 సంవత్సరాలలో ప్రతి పిల్లాడికి 60 నెలలు ఇంటూ 2,000 రూపాయలు అంటే 1,20,000 రూపాయలు ఇస్తాము అని చెప్పి బాకీ పడ్డారు. ఆ ప్రతి పిల్లాడి బాధను నేను చూశా, ఆ పిల్లలు చెప్తున్న కథలు విన్నా. ఆ ప్రతి పిల్లాడికి నేను చెప్తా ఉన్నాను, మీ బాధలు నేను చూశా, మీరు చెప్పిన విషయాలన్నీ నేను విన్నాను. ఈ వేదిక మీద నుంచి నేను మీ అందరికీ కూడా మాటిస్తున్నాను, నేనున్నాను అని చెప్పి మీ అందరికీ కూడా మాటిస్తా ఉన్నాను అని చెప్తా ఉన్నా. ఆరోగ్యశ్రీలో జబ్బులు నయం కాక ఒక మనిషి చనిపోతే ఆ కుటుంబం దెబ్బతినిపోవడం చూశా. 108 అనే నెంబర్కు ఫోన్ కొడితే కుయ్ 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 అంటూ 20 నిమిషాల్లో రావాల్సిన అంబులెన్సు రాకపోవడం వల్ల